Hi everyone, good morning. సో లాస్ట్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ ఫోర్లో ఆర్ క్లాస్ త్రీలో క్లాస్ టూలో ప్రీవియస్ క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సైలెంట్గా ఉన్నారంటే అందరూ పర్ఫెక్ట్ అనేసే కదా. సో ఇవాళ లాస్ట్ క్లాస్ టేబుల్స్ ఫార్మ్స్ అనమాట. ఇవాళ టాపిక్ హెచ్టిఎంఎల్ క్లాస్ 5. సో ఇవాళ క్లాస్తో మనకి హెచ్టిఎంఎల్ టోటల్ ఫినిష్ అయిపోతుంది. సో మీ టాస్క్లోనే ఆల్రెడీ మీరు సెకండ్ క్లాస్లో ఒక టాస్క్ అయితే చేశారు. ఆ టాస్క్లోనే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అన్ని టాపిక్స్ ఆ టాస్క్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఓకే, ఇంక్లూడ్ చేసి నాకు సెండ్ చేయాలన్నమాట మండే లోపు. ఓకే, సో ఫస్ట్ టేబుల్ టాస్క్ చూద్దాం. టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్, ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు కోర్స్ లిస్ట్ అనేసి ఒక టేబుల్ ఇస్తున్నాను. కోర్స్ లిస్ట్ అనేసి ఒక టేబుల్. ఒక టేబుల్ని నేను ప్రిపేర్ చేయాలనుకున్నా, అంటే కోర్సెస్ లిస్ట్ ఉన్న టేబుల్ని ఒక టేబుల్ నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ టేబుల్ చూడడానికి ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఒక డ్రా చేస్తాను. సో ఆ టేబుల్ చూడడానికి మనకు ఇలా ఉండొచ్చు. సో ఇలా టేబుల్లో మనకి ఇలా సో దీనిలో మళ్ళీ కాలమ్స్. సో ఇలా ఉంటుంది టేబుల్ చూడడానికి. సో ఈ టేబుల్లో మనకు ఫస్ట్ రోలో మాత్రమే మనకి ఏముంటాయంటే హెడ్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ రోలో మాత్రమే మనకు హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఇవన్నీ హెడ్డింగ్స్. సపోజ్ మనకి కోర్స్ లిస్ట్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. వన్ మినిట్ ప్లీజ్. కోర్స్ లిస్ట్ నేను ప్రింట్ చేయాలనుకున్నా. సో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మనకి, సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ టేబుల్లో సీరియల్ నెంబర్ అని రాస్తున్నా. సీరియల్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా కోర్స్ నేమ్ రాయాలనుకుంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా కోర్స్ ఇమేజ్ అనమాట. కోర్స్ ఇమేజ్. అదేవిధంగా కోర్స్ ఫీ, కోర్స్ డ్యూరేషన్, ఇంకా కొన్ని ఫీల్డ్స్. అంటే కోర్స్ డ్యూరేషన్తో పాటు మనకి ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఏంటంటే ట్రైనర్ నేమ్ అనేసి అండ్ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేసి ఇలా మనకి కొన్ని ఫీల్డ్స్ అంటూ వస్తూ ఉంటాయి అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫస్ట్ రోలో మాత్రమే హెడ్డింగ్స్ ఉంటాయి. తర్వాత అంతా డేటా ఉంటుంది. ఆ డేటా ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకు సీరియల్ నెంబర్ 1, అదేవిధంగా కోర్స్ నేమ్ ఏదైనా సరే మనకు యూఐ. యూఐ అదేవిధంగా ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ ఉండొచ్చు. అండ్ ఫీజు వచ్చేసి మనకు 5K. అండ్ అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి మనకు 30 days ఇలా. అండ్ అదేవిధంగా సెకండ్ కాలంలో మనకి సెకండ్ కోర్స్ గురించి ఉండొచ్చు. సెకండ్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ యాంగులర్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ ఉండొచ్చు. అండ్ ఫీ వచ్చేసి మనకు సో ఇలా ఏదైనా సరే డీటెయిల్స్ ఉండొచ్చు. ఇలా మనకు మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇలా ఒక టేబుల్ ఫార్మేట్లో ప్రింట్ చేస్తాం. ఫస్ట్ ఇది మాత్రం ఏంటంటే హెడ్డింగ్స్ అనమాట. తర్వాత అంతా డేటా అనమాట. ఈ మొత్తాన్ని టేబుల్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ మొత్తాన్ని టేబుల్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ టేబుల్ లోపల 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి టీ హెడ్, టేబుల్ హెడ్డింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇది మొత్తం అంతా, ఈ మొత్తం అంతా ఏమంటుందంటే టీ బాడీ అంటాము. ఈ టీ హెడ్లో ఒక రో మాత్రమే ఉంటుంది. ఇట్స్ ఏ రో అనమాట.
అండ్ టీ బాడీలో మొత్తం అంతా డిఫరెంట్ రోస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టీ బాడీలోనే ఇస్తాము. ఓకే. ఇలా మనకు టేబుల్, టీ హెడ్ అండ్ టీఆర్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకు ఒక టేబుల్ అనేది కన్‌స్ట్రక్ట్ అవుతది. ఇప్పుడు ఎలా చేయాలి ఈ టేబుల్‌ని? సపోజ్ సేవ్ చేస్తున్నా మీకు రెఫరెన్స్ కోసం. టేబుల్. రెఫరెన్స్ కోసం స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు టేబుల్‌ని మనం డిజైన్ చేయాలనుకున్నాం. టేబుల్ డిజైన్ చేయాలంటే వి యూజ్ టేబుల్ ట్యాగ్ అనమాట. టేబుల్ లోపల 2 పార్ట్స్. ఒకటి టీ హెడ్, ఇంకోటి టీ బాడీ. ఇలా 2 పార్ట్స్, 2 సిబ్లింగ్స్ అనమాట. ఇప్పుడు టీ హెడ్‌లో మనకు టీఆర్ ఉంటది. టీఆర్‌లో మనకి హెడ్డింగ్స్ ఇవ్వాలి. హెడ్డింగ్స్ ఇవ్వాలంటే టీహెచ్ అనమాట. సో, ఫస్ట్ హెడ్డింగ్ ఏముండాలి? సీరియల్ నంబర్. సెకండ్ హెడ్డింగ్ ఇక్కడే కంటిన్యూగా రాయాలి. అంటే టీహెచ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్స్. టీఆర్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ టీహెచ్ అనేది అన్నీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఈ టీఆర్‌లోనే సైడ్ బై సైడ్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నేనేమంటున్నానంటే నేమ్ అనమాట. ఇట్స్ ఏ కోర్స్ నేమ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కోర్స్ ఇమేజ్ ఐఎంజీ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా డ్యూరేషన్ కోర్స్ డ్యూరేషన్. అదేవిధంగా కోర్స్ ఫీ. అదే విధంగా కోర్స్ స్కిల్స్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా మనకి మోడ్ 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 ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఇలా ఇప్పుడు ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సైడ్ బై సైడ్ వస్తాయి అనమాట. ఇవన్నీ టీహెచ్ అని సైడ్ బై సైడ్ వస్తాయి. టీహెచ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. టేబుల్ హెడ్డింగ్స్ అంటాం సైడ్ బై సైడ్ వస్తాయి. చూడండి, సీరియల్ నెంబర్, నేమ్, ఇమేజ్, డ్యూరేషన్, ఫీ, స్కిల్స్, ఇలాగ మోడ్. ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన డేటా ఇవ్వాలనుకుంటున్నాను నేను. డేటా ఇవ్వాలనుకుంటే టీ బాడీలో ఇవ్వాలి మనం. డేటా ఇవ్వాలనుకుంటే టీ బాడీలో ఇవ్వాలి. ఈ టీ బాడీలో మనం ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇట్స్ ఏ 1 రో. ఇట్స్ ఏ టీ రో. ఇప్పుడు టీ బాడీలో వచ్చేది డేటా అనమాట. ఇట్స్ ఏ టీడీ అనమాట. టీడీ. సో, సీరియల్ నెంబర్ 1 అండ్ అదేవిధంగా టీడీ. నేమ్ వచ్చేసి సపోజ్ కోర్స్ నేమ్ యూఐ డిజైన్ అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఆ కోర్స్ యొక్క నెక్స్ట్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక టీడీ లోపల ఇమేజ్‌ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇమేజ్‌ని ప్రింట్ చేయాలంటే వి యూజ్ ఐఎంజీ ట్యాగ్ అనమాట. ఓకే. ఐఎంజీ ట్యాగ్. టీడీ లోపల ఐఎంజీ ట్యాగ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ పాత్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయంటే మన దగ్గర ఉండే ఇమేజెస్ ఇవ్వచ్చు. లేదు డౌన్‌లోడ్ చేసుకోకుండా ఆన్‌లైన్‌లో ఉండే ఇమేజ్ ఇవ్వాలనుకుంటే సపోజ్ యూఐ డిజైన్ అనేసి సెర్చ్ చేస్తున్నా. అండ్ దానికి సంబంధించిన ఇమేజ్ ఏదైనా ఉంది అంటే ఆ ఇమేజ్ ఇచ్చేస్తాను. సపోజ్ జస్ట్ ఇమేజ్ ఇద్దాం అనుకున్నాను. జస్ట్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు దీనికి చాలా హైట్ విడ్త్ ఉంటుంది. దీనికి హైట్ విడ్త్ తగ్గించుకోవాలనుకుంటే వి యూస్ విడ్త్ 50 ఇస్తున్నా. అండ్ అదేవిధంగా హైట్ 50 ఇస్తాను. లేదనుకుంటే హైట్ వచ్చేసి మనకు 100 ఇద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు విడ్త్ వచ్చేసి 100% ఇస్తున్నా. ఆ కాలంలో తగ్గట్టుగా అనమాట మనకి. ఒకసారి చూద్దాం. ఆ కాలంలో తగ్గట్టుగా మనకు వస్తుంది. హైట్ 100 పిక్సెల్ ఆ కాలంలో తగ్గట్టుగా మనకు వచ్చింది. నెక్స్ట్ డ్యూరేషన్. నెక్స్ట్ టీడీలో ఇవ్వాలి. ఇదంతా టీడీ అంటే టేబుల్ డేటా అనమాట. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్స్ అనేది టీహెచ్లో ఇవ్వాలి. డేటా మొత్తం టీడీలో ఇవ్వాలి. నెక్స్ట్ డ్యూరేషన్ 30 డేస్ అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా స్కిల్స్. సో, ఫీ కదా మనకి. సో, ఫీ వచ్చేసి 10,000. నెక్స్ట్ అదేవిధంగా టీడీ స్కిల్స్ వచ్చేసి HTML టు JS. నెక్స్ట్ అదేవిధంగా మనకి మోడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇలా ఇస్తాను. ఓకే. నౌ సీస్ అవుట్పుట్ చూడండి. సీరియల్ నెంబర్ 1 నేమ్, ఇమేజ్, డ్యూరేషన్, ఫీ, స్కిల్స్, మోడ్. అండ్ అదేవిధంగా ఇంకొక పర్సన్ అంటే ఇంకొక కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకొక కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇంకొక టీఆర్ తీసుకోవాలి. ఇంకొక టీఆర్‌లో డేటా కామన్‌గా ఇవ్వాలి. మనకు ఏ ఆర్డర్‌లో అయితే హెడ్డింగ్స్ ఉన్నాయో అదే ఆర్డర్‌లో ఆ డేటా ఇవ్వాలి. సో, నేను అదే డేటాని కాపీ పేస్ట్ చేస్తున్నా. నేను ఓన్లీ వాల్యూస్ మార్చేస్తాను. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నా. ఇక్కడ మనకు యూఐ డెవలప్‌మెంట్ తీసుకుంటున్నా. అండ్ ఇమేజ్ మార్చుకుందాం. అండ్ ఇక్కడ మనకు 60 డేస్
అండ్ అదేవిధంగా 15 అండ్ HTML టు యాంగులర్ అండ్ అదేవిధంగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా మనకి యూఐ డెవలప్మెంట్ బదులు మనకు యాంగులర్ అని పెట్టుకుందాం, బాగుంటుంది. యాంగులర్ డెవలప్మెంట్ అని పెడుతున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక రో తీసుకోవాలనుకుంటే ఇంకొక రో డేటా ఇవ్వాలి. ఆ రోలో మనకి ఇంకొక కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనకు రియాక్ట్ డెవలప్మెంట్ ఇమేజ్ మారుద్దాం. సో ఇవన్నీ ఫీజు ఆల్మోస్ట్ మనకి సేమ్గానే ఉంటాయి. సో 13 అండ్ HTML టు రియాక్ట్ జేఎస్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కోర్స్ తీసుకుందాం. ఇక్కడ ఇమేజెస్ని మార్చట్లేదు, ఇమేజెస్ని మీరు మార్చాలి. ఇక్కడ ఉండే ప్రతి ఇమేజ్ని మీరు మార్చాలన్నమాట. ఇక నెక్స్ట్ జావా, నెక్స్ట్ 90 డేస్ అండ్ 25 అండ్ జావా స్కిల్స్ అండ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఇలా ఆన్లైన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి సో ఇక్కడ మనకి 3 ఇది 4 కోర్స్. ఇలా మనకు లిస్ట్ ఎన్నైనా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఇలా ఇవ్వాలి మనం. 5 పైథాన్ 60 days 15,000 పైథాన్ ఆన్లైన్. నా సిరీస్ అవుట్పుట్ సీరియల్ నెంబర్, నేమ్, ఇమేజ్, డ్యూరేషన్, ఫీజ్, స్కిల్స్, మోడ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అంటే అంత నీట్గా అయితే లేదు, అంటే క్లమ్జీగా అనిపిస్తుంది. ఇలా క్లమ్జీగా ఉండకుండా నీట్గా అనిపించాలి అంటే మీరు టేబుల్కు కొన్ని అట్రిబ్యూట్స్ రాయండి, అప్పుడు నీట్గా అనిపిస్తుంది. టేబుల్కి విడ్త్ ఈక్వల్ టు ఒక 80% ఇస్తున్నా, విడ్త్ 80%. అండ్ అదేవిధంగా బార్డర్ అనేసి ఇస్తున్నా, బార్డర్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా అంతే. బార్డర్ అనేది 1 అండ్ విడ్త్ 80% ఇస్తున్నా. సిరీస్ అవుట్ నీట్గా వచ్చింది ఇప్పుడు. సో సీరియల్ నెంబర్, నేమ్, ఇమేజ్, డ్యూరేషన్, ఫీ, స్కిల్స్, మోడ్. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం సెంటర్ లెగ్ కావాలి. ఈ టేబుల్ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటే యూజ్డ్ సెంటర్ ట్యాగ్ అనమాట. ఈ టేబుల్ మొత్తాన్ని నేను కట్ చేస్తున్నా, Ctrl+X సెంటర్ రాస్తున్నా. అండ్ ఈ సెంటర్ లోపల Ctrl+V చేస్తున్నా. Ctrl+V అంటే పేస్ట్. మొత్తం ఆ రోలో సెంటర్ లెగ్ వస్తుంది. ఇలా మనం HTMLలో ఒక స్ట్రక్చర్ని మనం ఇస్తాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మనకి నీట్గా డిజైన్ చేసుకోవాలంటే కంపల్సరీ CSS నేర్చుకోవాలి. CSS నేర్చుకుంటేనే దీనికి స్టైల్స్ మనం అప్లై చేయగలం, లేకపోతే అప్లై చేయలేదు. ఓకే, క్లియర్? ఎవరికైనా మన డౌట్ ఉందా? ఎవరికైనా మన డౌట్? నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ అనేది కొన్ని ఫాస్ట్ ట్రాక్గా, కొన్ని స్లో బ్యాచెస్ ఉండొచ్చు. ఇప్పుడు డ్యూరేషన్ 2 కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఒకటి 30, ఒకటి 15, ఒక 60, ఒకటి 30, ఒక 60, ఒకటి 30, ఒక 90, ఒక 30 days, 60, ఒక 30 days ఇలాగా ఒకటి ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఒకటి లాంగ్ టర్మ్ బ్యాచ్ లాగా నేను డివైడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 2 కాలమ్స్గా డివైడ్ అవ్వాలి. ఇక్కడ 2 కాలమ్స్గా నేను డివైడ్ అవ్వాలనుకుంటున్నా. ఫీజు కూడా 2 కాలమ్స్గా డివైడ్ అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ మనకు హెడ్డింగ్ ఒకటే ఉండాలి. కాలం 2గా డివైడ్ అవ్వాలనుకుంటే ఏదైతే 2గా డివైడ్ అవ్వాలనో దాని దగ్గరికి వచ్చేసి మనం వి యూజ్ కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్. ఎన్నిగా రాయాలనుకుంటే అన్ని నెంబర్స్ రాయండి. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. ఎలాగో డిఫాల్ట్ 1 కాలమే ఉంటుంది. ఇప్పుడు 2 కాలమ్స్గా మీరు డివైడ్ అవ్వాలనుకుంటే వి యూజ్ కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అనమాట. 2 కాలమ్స్గా డివైడ్ అనుకుంటే వి యూజ్ కాల్ స్పాన్ ఈక్వల్ టు 2. ఓకే, ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు మనకి కాల్ స్పాన్ 2 ఇచ్చాం, బట్ ఇక్కడికి నేను ఏ డేటా రాయలేదు, డ్యూరేషన్ దగ్గర ఏ డేటా రాయలేదు. రాయకపోతే ఏమవుతుందంటే దాని పక్కన ఉండే డేటాని ఇది లాగేసుకుంటుంది. చూడండి, డ్యూరేషన్ 2 కాలమ్స్గా వచ్చింది, బట్ దాని పక్కన ఉండే డేటా ఇది తీసుకునేది, దాని పక్కన ఉండే ఇది తీసుకునేది, దాని పక్కన ఉండే ఇది తీసుకునేది. ఇక్కడ చూస్తే మనకు చాలా మిస్టేక్ అనమాట. ఫీజులో స్కిల్స్ వచ్చాయి, స్కిల్స్లో మోడ్ వచ్చింది. ఓకే, అదేవిధంగా డ్యూరేషన్లో ఫీజు వచ్చాయి. ఇది చాలా మిస్టేక్. అందుకోసం మనకు ఎప్పుడైనా కాల్ స్పాన్ యూజ్ చేసామంటే ఈ ప్లేస్లో ఇంకొక డేటా మీరు ఇవ్వాలి. ఈ ప్లేస్లో ఇంకొక డేటా ఇవ్వాలి. ఇది ఫాస్ట్ ట్రాక్ లాగా నేను ఇస్తున్నా. ఇది ఫాస్ట్ ట్రాక్ లాగా ఇస్తున్నా. సీ దిస్. సో 25 అనేసి
అండ్ అదేవిధంగా 25 ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే మనం యాడ్ చేసామో అదే ప్లేస్లో మనం ఇవి యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఏ ప్లేస్ అయితే యాడ్ చేసామో అదే ప్లేస్లో. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు 15 డేస్, 25 డేస్, 25 డేస్, 25 డేస్ ఇలా మన చాయిస్. ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అదేవిధంగా ఫీ కూడా 2 కాలమ్స్గా డివైడ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ ఒకటి, లాంగ్ టర్మ్ ఒకటి అనేలాగనమాట. సో ఇప్పుడు మనకు ఫీ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే ఫీ కూడా మనకి ఏం చేయాలంటే కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 రాస్తున్నాం. అంటే 2గానే డివైడ్ చేద్దాం. అప్పుడు మనకి ఏం చేయాలి, ఫీ విషయంలో కూడా మీరు ఇక్కడ ఇలాగే యాడ్ చేయాలి. ఇక్కడ ఎంతైతే ఉందో అదే యాడ్ చేయండి, లేకపోతే డిఫరెంట్గా మీరు ఎంతైతే అనుకుంటున్నారో అదే యాడ్ చేసేయండి అంతే. అలా సీ దిస్ అవుట్పుట్. ఇక్కడ మీ చాయిస్, మీరు ఏదైనా సరే యాడ్ చేయడం మీ చాయిస్ అనమాట ఇదంతా. ఓకే, ఇలా చూడండి, డ్యూరేషన్ అండ్ ఫీ అనమాట. డ్యూరేషన్ అండ్ ఫీస్ ఇలా. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇది టేబుల్స్ గురించి అనమాట కంప్లీట్గా. సో మీరు మీ ప్రాజెక్ట్లో ఒక టేబుల్ అంటూ ఏదో ఒకటి టేబుల్ అంటూ మీరు ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ టీ హెడ్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టీ హెడ్లో ఈ టీఆర్ పైన ఇంకో టీఆర్ తీసుకుంటున్నా, దీంట్లో టీహెచ్ పెడుతున్నా, దీంట్లో హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నా, కోడ్స్ లిస్ట్ అని హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నా. టీఆర్లో టీహెచ్ అనేది ఒకటే ఇచ్చామంటే ఫస్ట్ కాలంలో మాత్రమే అప్లై అవుతుంది కోర్స్ లిస్ట్ అనేది. బట్ ఈ కాలమ్స్ అన్నిటికీ ఒకటే హెడ్గా ఉండాలనుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్కి, అంటే ఇవి కూడా కౌంటే, ఇవి కూడా 2 కాలమ్స్, ఇవి కూడా 2 కాలమ్స్, ఇవి 4 కాలమ్స్ అనమాట. మనకి 5 6 7 8 9 కాలమ్స్ అనమాట. 9 కాలమ్స్కి ఇది ఒకటే కాలంగా ఉండాలనుకుంటున్నా, అంటే ఒకటే రోలో ఉండాలనుకుంటున్నా. ఓకే, 9 కాలమ్స్కి ఈక్వల్గా ఇది ఒకటి హెడ్డింగ్గా ఉండాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం కాల్ స్పాన్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మనకు కాలమ్స్? 9. 9 ఇవ్వండి. ఇక్కడ ఉండే ఫంక్షనాలిటీ ఏంటంటే టీహెచ్ డిఫాల్ట్గా కాలంలో సెంటర్లో ఉంటుంది. టీహెచ్ అనేది డిఫాల్ట్గా సెంటర్లో ఉంటుంది. టీహెచ్ అనేది చూడండి, ఈ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ కాలంలో అంతా. టీడీ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్ చూడండి, టీడీ లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అయింది మనకు. అండ్ అదేవిధంగా టీహెచ్ అనేది బోల్డ్లో ఉంటుంది, టీహెచ్ అనేది బోల్డ్లో ఉన్నది, టీడీ అనేది నార్మల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ టీడీకి నేను ఇక్కడ లింక్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ యుఐ డిజైన్ క్లిక్ చేస్తే యుఐ డిజైన్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ యుఐ డిజైన్కి నేను లింక్ ఇవ్వాలనుకుంటే దీనికి యాంకర్ ట్యాగ్ ఇచ్చేయాలి. యాంకర్ ట్యాగ్ ఇచ్చేసుకొని దీని లోపల యుఐ డిజైన్ ఇవ్వాలి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, యాంకర్ ట్యాగ్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్ళి నౌ సీ దిస్ ఇలా. ఇప్పుడు అక్కడ హెచ్ఆర్ఎఫ్లో ఏదైతే ఇస్తారో దాన్ని క్లిక్ చేసి ఆ పేజ్కి వెళ్తాం మనం. అండ్ అదేవిధంగా ఈ యాంగులర్ డెవలప్మెంట్ని బోల్డ్గా చేయాలనుకుంటున్నా. ఎలా చేయొచ్చు? బీ ట్యాగ్ కానీ స్ట్రాంగ్ ట్యాగ్ కానీ యూజ్ చేయొచ్చు. బీ ఆర్ స్ట్రాంగ్ ఇలాగ. బీ ప్లేస్లో స్ట్రాంగ్ ఇచ్చినా మనకి బోల్డే ఉంటుంది. నౌ సీ దిస్ ఇలా బోల్డ్. అంటే రియాక్ట్ని నేను ఇటాలిక్ లెక్క కన్వర్ట్ చేయాలనుకుంటే వి యూస్ ఐ ట్యాగ్, ఐ ఆర్ ఎంపసైజ్ ఏదని ఇవ్వచ్చు. ఇటాలిక్ ఫార్మాట్. ఇప్పుడు ఒకటే వాల్యూకి ఇటాలిక్ ఫార్మాట్ ఇవ్వాలి, బోల్డ్ ఇవ్వాలి, యాంకర్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటే హెడ్డింగ్కి బోల్డ్ ఇవ్వాలి, ఇటాలిక్ ఇవ్వాలి, ఓకే, లింక్ ఇవ్వాలి. అలా అనుకున్నప్పుడు మనకి ఏం చేస్తాం? ఫస్ట్ మనకి లింక్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకి లింక్ ఉండాలి. ఆ లింక్ లోపల మనకి బోల్డ్ ఇవ్వాలంటే బోల్డ్ ఉండాలి. దాని లోపల మనకి ఐ ఇవ్వాలంటే ఇటాలిక్. దాని లోపల ఇంకా ఏదైనా సరే బిగ్ ట్యాగ్ అనేసి యూస్ చేస్తాను. బిగ్ లాగా ఉండాలి. నా సీరీస్ దీని లోపల చూడండి, బిగ్ ఎక్కడైతే ఉందో అక్కడ బిగ్కి సరౌండింగ్స్లో ఐ అనేసి ఉంది. నెక్స్ట్ ఐకి సరౌండింగ్స్లో బి అనేసి ఉంది. బిగ్ సరౌండింగ్స్లో యాంకర్ ట్యాగ్ ఉంది. నా సీరీస్ అన్ని అప్లై అయినా లేదు చూడండి, అన్ని అప్లై అయినాయి. వీటికంటే చూడండి కొద్దిగా బిగ్గరగా ఉంది, అండ్ ఇటాలిక్ ఫార్మేట్లో ఉంది, అండ్ బోల్డ్నెస్ ఉంది, అంటే ఐకి అంటే యాంకర్ ట్యాగ్ అప్లై అయింది. క్లియరా? ఏమైనా డౌట్? ఓకే, ఇవి ఇలా మనకి ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోపల మనకి ఏదైనా యూస్ చేసుకోవాలంటే కంపల్సరీ ఈ టీడీ లోపలే యూస్ చేసుకోవాలి. టీడీ లోపల కానీ టీహెచ్ లోపల కానీ ఏమైనా మనం అప్లై చేసుకోవాలి. ఓకే, అవుట్ సైడ్లో యూస్ చేయకూడదు. టీడీ అవుట్ సైడ్ కానీ టీఆర్ అవుట్ సైడ్ కానీ యూస్ చేయకూడదు. విత్ ఇన్ ది టీడీ లోపలే ఇలా అప్లై చేసుకోవాలి. మీరు ఏది అప్లై చేసుకున్నా విత్ ఇన్ ది టీడీ లోపలే మనం అప్లై చేసుకోవాలి.
ఓకే. నెక్స్ట్ ఫామ్స్ అనమాట. సో, జనరల్‌గా మీరు ఏదైనా జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు గానీ, ఏదైనా సరే స్టూడెంట్ ఫార్మ్ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు గానీ, ఏదైనా ఎంక్వైరీ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు గానీ, కొన్ని ఫీల్డ్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు. జనరల్‌గా కామన్‌గా ఏదైనా ఒక ఫార్మ్ రిజిస్టర్ చేసినప్పుడు ఎలాంటి ఫీల్డ్స్ మీరు అబ్జర్వ్ చేసుంటారు? సో, మీరు ఆ ఫీల్డ్స్ చెప్పండి. ఆ ఫీల్డ్స్ మాత్రమే నేను యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని నేను చేసి చూపిస్తాను. ఏ ఫీల్డ్స్ మీరు అబ్జర్వ్ చేసుంటారో ఆ ఫీల్డ్స్ చేసి చూపిస్తా. మళ్ళీ ఎక్స్‌ట్రా అన్ని మీరు నేర్చుకోవాలనమాట. ఓకే. ఏ ఫీల్డ్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు? నేమ్. నేమ్‌లోనే మనకు ఎఫ్ నేమ్ రావచ్చు, ఎల్ నేమ్ రావచ్చు, అండ్ ఫాదర్ నేమ్ రావచ్చు, మదర్ నేమ్ రావచ్చు, అదేవిధంగా ఫుల్ నేమ్ రావచ్చు, అదేవిధంగా కాలేజ్ నేమ్ రావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఇట్స్ అండర్ ద నేమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్. ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ నేమ్ అనమాట. అండర్ ద నేమ్. ఓకే. ఇప్పుడు మన నేమ్‌కి ఏదైతే మనకు ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకుంటామో వీటన్నిటికి కూడా అదే ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్. నెక్స్ట్ అర్థం కాలేదు. మొబైల్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్ దగ్గర మనకు నెంబర్ టైప్ అనమాట. నెంబర్ టైప్ ఆధార్ నెంబర్ అవ్వచ్చు. అండ్ ఫోన్ నెంబర్ అవ్వచ్చు. అండ్ ఏదైనా సరే సమ్ ఏజ్ వాల్యూ ఎంత ఏజ్ అనేసి మన నెంబర్ చెప్పడానికి అలా అయినా సరే. ఇలా మొబైల్‌కి యూజ్ చేసే ఇన్‌పుట్ ఎలిమెంటే వీటన్నిటికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ అనమాట. సో, ఇట్స్ ఓన్లీ సింపుల్ ఈమెయిలే. మనకి ఈమెయిల్ ఒకటే ఉంటది మనకి. నెక్స్ట్ అడ్రస్. నెక్స్ట్ అడ్రస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ జెండర్. జెండర్. నెక్స్ట్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ పాస్వర్డ్. ఏదైనా సరే మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సైన్ అప్ చేస్తున్నప్పుడు మీకు ఏమైతుందంటే కంపల్సరీ ఈమెయిల్ గానీ, యూజర్ నేమ్ కూడా దీంట్లోకే అండర్ నేమ్‌లోకే వస్తది. యూజర్ నేమ్ అనేసి కూడా. ఓకే. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ అప్‌లోడ్ ఎనీథింగ్. అప్‌లోడ్ చేయడం ఎలాగా? ఏదైనా సరే ఒక ఫైల్‌ని గాని, ఒక ఇమేజ్‌ని గాని, ఒక ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏదైనా అప్‌లోడ్ చేయడం ఎలా అప్‌లోడ్ చేస్తామనేసి. ఇట్స్ ఏ అప్‌లోడ్. నెక్స్ట్ ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ ఇయేనా మీరు యూజ్ చేసేది? హ్మ్. ఓకే. సరే ఫస్ట్ వీటి వరకు నేను రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని చేసి చూపిస్తాను. రిమైనింగ్ మళ్ళీ చేద్దాం. సో, నెక్స్ట్ అదే విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. లాగిన్‌లో ఏమేమి ఉంటాయి ఫీల్డ్స్? లాగిన్‌లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఏదో ఒకటి ఉండొచ్చు. అండ్ పాస్వర్డ్ ఉండొచ్చు. ఓకే. అంతే కదా. నెక్స్ట్ ఎంక్వైరీ ఫామ్. ఏదైనా సరే ఒక కోర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ కోర్స్ గురించి మనం ఎంక్వైరీ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి? మనం ఒక కోర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళేసి. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఏంటవి? మీ నేమ్ ఏంటి? నేము, మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ ఏంటి? మీ ఈమెయిల్ ఏంటి? అండ్ మీరు మెయిన్ ఏ కోర్స్ గురించి చూస్తున్నారు? ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనమాట. ఏ కోర్స్ గురించి దేనికోసం ఎంక్వైరీ చేస్తున్నారు? అండ్ అదే విధంగా మనం మెసేజ్ అనమాట. మెసేజ్. లేదనుకుంటే కోర్స్ నేమ్. ఆ సబ్జెక్ట్‌లోనే మనం రాయొచ్చు కోర్స్ నేమ్. రైట్? ఈ ఫీల్డ్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రిజిస్ట్రేషన్‌లో మనకి ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అదే ఫీల్డ్స్ లాగిన్‌లో ఉన్నాయి. అదే ఫీల్డ్స్ ఎంక్వైరీ ఫార్మ్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా. నేమ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ నేమ్. మొబైల్ నంబర్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ నంబర్. అండ్ అదే విధంగా ఈమెయిల్ అంటే ఈమెయిల్. సబ్జెక్ట్ అంటే ఇట్స్ ఏ నేమ్‌లో మనం యూజ్ చేసే టెక్స్టే మనం రాసుకోవచ్చు. అంటే మెసేజ్ అంటే అడ్రస్‌లో రాసేదాన్నే మనకు మెసేజ్‌లో వాడొచ్చు. కోర్స్ నేమ్ అంటే ఇట్స్ క్వాలిఫికేషన్‌లో ఏదైతే డ్రాప్ డౌన్ ఉంటదో ఆ డ్రాప్ డౌన్ లాగా మనం ఫిల్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఇప్పుడు మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేశాము అనుకుంటే లాగిన్ ఫార్మ్ ఈజీ, ఎంక్వైరీ ఫార్మ్ ఈజీ. నేను లాగిన్ ఫార్మ్, రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేసి చూపిస్తాను. మీరేం చేయాలంటే ఎంక్వైరీ ఫార్మ్‌ని చేసుకొని రావాలి. ఈ ఫీల్డ్స్‌తో ఉన్న ఎంక్వైరీ ఫార్మ్ చేసుకొని రావాలి. ఓకే. నేను హింట్ ఇస్తాను. మీరు ఎలా చేసుకొని రావాలి హింట్ ఇస్తాను. అలా చేసుకొని రావాలి. ఓకే. ఈ ఎంక్వైరీ ఫార్మ్‌ని ఎక్కడ రాయాలంటే మీ ప్రాజెక్ట్‌లో ఉన్న కాంటాక్ట్ పేజ్‌లో రాయాలి. ఎప్పుడైనా సరే కాంటాక్ట్ పేజ్‌లో ఏముంటదంటే
ఎంక్వైరీ ఫామ్ కూడా ఉంటుంది. ఎంక్వైరీ ఫామ్ అని పెట్టుకొని ఎంక్వైరీ ఫామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది. గూగుల్ మ్యాప్ని ఎంక్వైరీ ఫామ్ కూడా మీరు కాంటాక్ట్ పేజ్లో యాడ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేయాలనుకుంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా, రిజిస్టర్.html. అండ్ అదేవిధంగా లాగిన్ ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడే నేను లాగిన్ ఫామ్ కూడా ఇచ్చేస్తున్నా, login.html. మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కావాలి. సో మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ కావాలి. సో HTML5. దీని టైటిల్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ లాగిన్ పేజ్. అండ్ అదేవిధంగా మనకి ఇదే కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు రిజిస్టర్ పేజ్. సో రిజిస్ట్రేషన్కి ఒక హెడ్డింగ్ పెడుతున్నా, H1. ఇట్స్ ఏ రిజిస్టర్ పేజ్. దీని కింద ఫామ్ చేయాలనుకుంటున్నా. ఫామ్ చేయాలంటే వి యూజ్ ఫామ్ ట్యాగ్ అనమాట. ఫామ్ అనేది సెలెక్ట్ చేయగానే యాక్షన్ అనేది వస్తుంది. ఈ యాక్షన్ అనేది మనకు అవసరం అయితే లేదు, బట్ మీరు తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తాను. యాక్షన్ అనే అట్రిబ్యూట్ అనమాట, డిఫాల్ట్గా వచ్చేది యాక్షన్ అనే అట్రిబ్యూట్. ఆ యాక్షన్లో మనం వేరొక PHP పేజ్ని లింకప్ చేస్తాం. PHP పేజ్. సో మన PHP నేర్చుకోవట్లేదు కాబట్టి మనకు ఆ యాక్షన్ గురించి అవసరం లేదు. ఓకే. ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ మనం యూజ్ చేస్తాం ఫామ్స్లో. ఆ అట్రిబ్యూట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం PHPలో యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఇక్కడ ఉంటాయి. బట్ మనం PHP నేర్చుకోం కాబట్టి అక్కడ ఉండే అట్రిబ్యూట్స్ కొన్ని స్కిప్ చేసుకోవడం మంచిది. బట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అవి ఎందుకోసం వాడతాం ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నో నీడ్, ప్రజెంట్ నో నీడ్. ఫస్ట్ మనకి ఫామ్ని డిజైన్ చేద్దాం. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, లాగిన్ ఫామ్ కానీ, ఎంక్వైరీ ఫామ్ కానీ ఎలాంటి టైప్ ఆఫ్ ఫామ్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఫామ్ ట్యాగే తీసుకోవాలి మీరు. ఆ ఫామ్ ట్యాగ్లో మీరు నేమ్ అనే టెక్స్ట్ ఇచ్చి దాని పక్కన ఒక ఇన్పుట్ బాక్స్ ఇవ్వాలి. అంటే నేమ్ అనేది ఒక టెక్స్ట్, దాని పక్కన ఇన్పుట్ బాక్స్ ఇవ్వాలి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్ట్ని మనము ఫామ్లో మనం ప్రింట్ చేయాలంటే వీ టేక్ ఇట్ యాజ్ ఏ లేబుల్ అనమాట. లేబుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫుల్ నేమ్ అని తీసుకుంటున్నా, కోలన్ ఫుల్ నేమ్. సో ఫర్ దేనికోసం, ఫుల్ నేమ్ కోసం ఫుల్ నేమ్ అన్న ఇస్తాను. ఓకే. ఫర్ దేనికోసం రాస్తున్నారో ఆ నేమ్ ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఓకే. ఫర్ దేనికోసం అనేసి. నెక్స్ట్ దీని పక్కన మనకు ఒక ఇన్పుట్ ఎలిమెంట్ కావాలి. సో ఇట్స్ ఇన్పుట్ అనమాట. టైప్ టెక్స్ట్ రాయాలి. ఎందుకంటే ఫుల్ నేమ్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, మదర్ నేమ్ అవ్వచ్చు, ఫాదర్ నేమ్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ మీరు ఎంటర్ చేయాలి అనుకుంటే ద ఇన్పుట్లో టైప్ అనేది, ఈ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అవ్వాలి. ఓకే. ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూప్ అనమాట. ఈ రెండు ఒక గ్రూప్. ఈ రెండిటిని ఒక గ్రూప్ లాగా మనం తీసుకోవాలంటే వి యూజ్ డివ్ ట్యాగ్ అనమాట. డివ్ ట్యాగ్ ఏంటంటే రెండు అంటే 1 or 2 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ లాగా చేయడానికి వి యూజ్ డివ్ ఎలిమెంట్ అనమాట మనకి. ఓకే. ఇలా నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నా, ఇంకొక డివ్. దీనిలో ఏం చేస్తున్నా అంటే ఈమెయిల్ కోసం అనుకుంటున్నా. ఈమెయిల్ ఇప్పుడు మనం ఫర్ ఏం చేస్తామంటే ఈమెయిల్ అని రాయండి. ఇక్కడ టైప్ అనేది డిఫరెంట్ అయిపోద్ది ఈమెయిల్కి. సో ఇట్స్ ఈమెయిల్ అన్నమాట టైప్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పాస్వర్డ్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకి పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఫర్ కూడా మనకి ఏం చేయాలంటే పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు టైప్ కూడా మనకి పాస్వర్డే ఉంటుంది. టైప్ కూడా పాస్వర్డ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ గ్రూప్లో వచ్చేసి మనకు ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్, DOB. డేట్ ఆఫ్ బర్త్ మనం రాసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే డేట్ అనే టైప్ అనేసి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి సో ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా మనకు సో డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత మనకి ఇంకా చూద్దాం మనకి ఏమైనా ఫీల్డ్స్. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ మళ్ళీ చూద్దాం, క్వాలిఫికేషన్ మళ్ళీ చూద్దాం, జెండర్ మళ్ళీ చూద్దాం, పాస్వర్డ్. అప్లోడ్. ఏదైనా సరే మనం అప్లోడ్ చేయాలంటే ఇట్స్ ఏ అప్లోడ్. ఇక నేను ఏం చేస్తున్నా అంటే అప్లోడ్ అనేసి ఇస్తున్నా. ఏదైనా అప్లోడ్ ఇవ్వాలంటే టైప్ ఏం కావాలంటే ఫైల్ అని కావాలి. టైప్ ఫైల్ అనమాట. ఏదైనా అప్లోడ్ చేయాలంటే టైప్ ఫైల్, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలంటే టైప్ డేట్, ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే టైప్ పాస్వర్డ్, ఏదైనా సరే ఈమెయిల్ ఉంటే టైప్ ఈమెయిల్ అండ్ అదేవిధంగా ఫుల్ నేమ్ ఇవ్వాలంటే ఫుల్ నేమ్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫోన్ నెంబర్, ఏదైనా సరే ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నేను ఇస్తున్నా. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ మనకి ఫర్ మొబైల్ ఇస్తున్నా.
ఫర్ మొబైల్. ఆ మొబైల్ వచ్చేసి మనకు టైప్ అనేది మొబైల్ ఇస్తుంది. ఓకే, ఇలా. ఇప్పుడు మనకి ఇవన్నీ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, మనకి ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అప్లోడ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి. వీటి మధ్యలో మనకి ఇంకా కొద్దిగా స్పేసింగ్ వస్తే బాగుంటుంది. ఒక్కొక్క మధ్యలో స్పేసింగ్. అలా స్పేసింగ్ కావాలంటే ఏం చేయాలి? యూస్డ్ బ్రేక్ ట్యాగ్ అనమాట. ఇట్స్ ఏ సింగిల్ ఎలిమెంట్ అనమాట. సింగిల్ ఎలిమెంట్ ఇక్కడ ఎండింగ్లో ఎప్పుడైనా డివ్ క్లోజ్ ఎండింగ్లో రాసుకున్నా సరిపోద్ది మనకి. లేదనుకుంటే దాని తర్వాత ఇక్కడ ఇలా అయినా ఇచ్చేయచ్చు. చూడండి, స్పేసింగ్ ఇప్పుడు నీట్గా ఉంది. ఇప్పుడు ఈ ఫుల్ నేమ్లో ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఏదైనా సరే రాసిన తర్వాత మనకు కంపల్సరీ @ అని ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం హోంవర్క్ చేస్తుంటే చూడండి, ప్లీజ్ ఇంక్లూడ్ @ టైప్ ఈమెయిల్ రాయడం వల్ల ఇలాంటి వ్యాలిడేషన్ అదే చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా టైప్ నెంబర్ రాయాలి. మొబైల్ నెంబర్లో మనకి ఏం కావాలంటే ఇట్స్ ఏ టైప్ నెంబర్ అనమాట. ఇట్స్ మొబైల్ రాశాను, ఇట్స్ టైప్ నెంబర్ అనమాట. టైప్ నెంబర్ రాసే ఇట్స్ యాక్సెప్ట్ ద ఓన్లీ నెంబర్స్ అనమాట. ఇట్స్ ఓన్లీ యాక్సెప్ట్ ద నెంబర్స్. మనకి ఆల్ఫాబెట్స్లో ఈ అనేసి ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అనేది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ అనమాట. అది ఆ ఎక్స్పోనెన్షియల్కి నెంబర్ అనే డేటా టైప్ ఉంటుంది, అందుకోసం ఈ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ మిగతా ఏది యాక్సెప్ట్ చేయదు అనమాట మనకి. ఓకే, ఇట్స్ ఏ టైప్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా టైప్ పాస్వర్డ్ ఇచ్చాం. టైప్ పాస్వర్డ్ అనేది ఏంటంటే మనం రాసిన టెక్స్ట్ మనకు డాట్స్లో చూపిస్తుంది. అది టైప్ పాస్వర్డ్ యొక్క రోల్ అనమాట. టైప్ పాస్వర్డ్ యొక్క రోల్ ఇక్కడ మనకు డిఓబి ఫర్ డిఓబి. ఓకే, ఇప్పుడు డేట్ అని ఇచ్చాం. టైప్ డేట్ అని ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా డేట్ ఫార్మాట్ వస్తుంది. దీన్ని బట్టి మీరు ఏదైనా సరే ఏ ఇయర్, ఏ మంత్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫైల్ అని ఇవ్వడం వల్ల ఇట్లా చూస్ ఫైల్ అనేసి వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకి మన డెస్క్టాప్ మీద కానీ మన 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 కంప్యూటర్లో ఎక్కడైనా వెళ్ళచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కొన్ని మాత్రమే, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే జెండర్ గురించి చూద్దాం. నెక్స్ట్ కొద్ది డిఫరెంట్గా ఉంటాయి, అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ పెట్టాను. ఎంత కాపీ చేసుకుంటున్నా ఇక్కడ వరకు. ఇట్స్ ఏ జెండర్లో మనకు ఫర్ జెండర్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫర్ రేడియో అనమాట. ఫర్ రేడియో ఇది. ఈ రేడియోలో మనకు మెయిల్ అనేసి ఇస్తున్నా, మెయిల్. అండ్ అదేవిధంగా మనకి దీని పక్కన ఇంకోటి, దీని పక్కన ఇంకోటి. ఇది ఫీమేల్ అండ్ ఇది అదర్స్. ఇలా మెయిల్, ఫిమేల్, అదర్స్ అనమాట మనకి. ఇలా రేడియో అంటే రేడియో బటన్ లాగా ఉంటుంది మనకు. నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడడానికి కరెక్ట్గా ఉంది, బట్ వీటిని క్లిక్ చేస్తే మనకు చూడండి కరెక్ట్గా లేదు. వీటిని క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక వాల్యూ మాత్రమే మనకు సెలెక్ట్ అవ్వాలి, అన్నీ సెలెక్ట్ అవ్వకూడదు. ఏదో ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. సో ఎప్పుడైనా సరే టైప్ రేడియో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఒకటే ఆప్షన్ మనకు సెలెక్ట్ అవ్వాలి అంటే వి యూజ్డ్ నేమ్ అట్రిబ్యూట్ అనమాట. ఈ నేమ్లో మనకు మూడింటికి అంటే ఈ మూడింటి ఆప్షన్లో మనకు ఒకటే సెలెక్ట్ అవ్వాలన్నప్పుడు ఈ మూడింటికి నేమ్ అనేది వాల్యూ సేమ్గా ఉండాలి. ఇప్పుడు నేమ్ ఏ అనేసి ఇస్తున్నా, ఇక్కడ నేమ్ ఏ అనేసి ఇస్తాను, ఇక్కడ నేమ్ ఏ ఇస్తాను. మూడింటికి సేమ్ నేమే ఇవ్వాలి. అప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఏదో ఒకటి మాత్రమే మనకు సెలెక్ట్ అవుతుంది. ఇది ఇలా ఈ మొత్తం కాన్సెప్ట్ని జెండర్ అంటాం కాబట్టి మనం ఇక్కడ జెండర్ అని రాసుకున్నాం. ఇప్పుడు మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ రాస్తుంటారు. సేమ్ 4 ఆప్షన్స్కి ఒకటే నేమ్ ఉంటుంది, మళ్ళీ రిమైనింగ్ 4 వాటికి మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, మళ్ళీ రిమైనింగ్ 4 వాటికి మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ ఈ 3 ఒక గ్రూప్ అని చెప్పాలంటే ఈ 3కి మాత్రమే నేమ్ అనే వాల్యూ సేమ్గా ఉండాలి అనమాట మనకి. ఓకే, ఇది మనకు టైప్ రేడియోలో రాసే వాల్యూస్ అనమాట. ఇప్పుడు యూజర్ వచ్చేసి వీటిని సెలెక్ట్ చేస్తాడు. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ మెయిల్ అనే వాల్యూ గెట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ రాయాలి. దట్స్ ద వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ ఈక్వల్ టు ఇట్స్ ఏ మెయిల్. అంటే ఇక్కడ వాల్యూ అనేది మీ యూజర్ కనిపించడానికి మాత్రమే అవుట్ సైడ్లో రాసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఆ వాల్యూ మాత్రమే యూజర్ గెట్ అవుతుంది. ఇక్కడ వాల్యూలో ఏదైతే డేటా ఉంటుందో అది మాత్రం వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ఎం అంటాను, ఓన్లీ ఎం, ఓన్లీ ఎఫ్, ఓన్లీ ఓ అనమాట. ఇప్పుడు ఏమైతే అంటే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఎంఏ గెట్ అవుతుంది. ఇది యూజర్కి చూపించడానికి యూజ్ చేసే టెక్స్ట్. ఇది యూజర్ చూపిస్తాం, యూజర్ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మాత్రం వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఇంకో అట్రిబ్యూట్ ఉంది, చెక్డ్ అనేసి. చెక్డ్ అనేసి డిఫాల్ట్గా పెట్టామంటే అది డిఫాల్ట్గా చెక్డ్లోనే ఉంటుంది.
డిఫాల్ట్ వాల్యూ అనమాట. చెక్డ్ అని నేను పెట్టామంటే అది డిఫాల్ట్‌గా చెక్కుల్లో ఉంటది. లేదు నాకు ఇట్లా డిఫాల్ట్‌గా నాకొద్దు. వాళ్ళే మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా చెక్డ్ తీస్తాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనమాట. క్వాలిఫికేషన్ మళ్ళీ డిఫరెంట్. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ నేను ఫర్ వచ్చేసి క్యూయూఎల్ అంటున్నా. మనకు అర్థమయ్యేలాగా క్యూయూఎల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్‌లో మనకు ఒక డిఫరెంట్ మెథడ్‌లో చేస్తాం. ఇక్కడ రాసేది సెలెక్ట్ అనమాట. సెలెక్ట్‌లో రాస్తాం. సెలెక్ట్ దీన్ని చేస్తాం. ఈ సెలెక్ట్ లోపల మనకి ఆప్షన్ అనేసి ఉంటది. ఆప్షన్. ఆప్షన్. ఆప్షన్‌లో మనకి అట్రిబ్యూట్ వాల్యూ అనేది వాడాలి ఇక్కడ. సో, ఫస్ట్ మనకి చూడంగానే ఏముంటదంటే చూజ్ యువర్ ఆప్షన్ అనేలాగుంటది. చూజ్ యువర్ ఆప్షన్. ఇప్పుడు దాని కింద మనకేముంటదంటే సో, అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నెక్స్ట్ పీహెచ్‌డీ ఇలా ఇస్తున్నా. ఇప్పుడు యూజర్‌కి ఇవి కనిపించే వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి చూజ్ యువర్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయగానే యూజర్‌కి ఇవి కనిపించే వాల్యూస్. యూజర్ వీటిని సెలెక్ట్ చేశాడనుకోండి. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్‌ని సెలెక్ట్ చేశాడు. అండర్ గ్రాడ్యుయేట్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూ గెట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇది యూజర్‌కి కనిపించే వాల్యూ. ఎప్పుడైతే మీరు వాల్యూలో ఇస్తారో ఆ వాల్యూలో ఉండే డేటా మాత్రమే యూజర్‌కి గెట్ అవుతది. అక్కడ ఏం రాస్తారో అంటే యూజర్‌కి చూపించే వాల్యూ ఇది. గెట్ అయ్యే వాల్యూ వాల్యూలో ఉండే వాల్యూ అనమాట. ఓకే. గెట్ అయ్యే వాల్యూ వాల్యూలో ఉండే వాల్యూనే గెట్ అవుతది మనకు. ఇక్కడ వేరేలాగా ఇచ్చి ఇక్కడ వేరేలాగా ఇస్తే ఇక్కడ వాల్యూలో ఏదైతే ఉంటదో అది మాత్రం గెట్ అవుతది. ఇది యూజర్ చూపించేది అంతే. ఇక్కడ మనం గెట్ చేసుకునేది. ఓకే. ఇప్పుడు మనం చూజ్ యువర్ ఆప్షన్ ఉంది అంటే మీరేం సెలెక్ట్ చేసుకోలేదనేసి. ఏం సెలెక్ట్ చేసుకోలేదంటే వాల్యూ డేటా ఎంప్టీగా ఉండాలి. ఓకే. వాల్యూ డేటా ఎంప్టీగా ఉందంటే మీరేం సెలెక్ట్ చేయలేదని దాని మీనింగ్ అనమాట. సో, అట్లా అండర్ గ్రాడ్యుయేట్ గాని, గ్రాడ్యుయేట్ గాని ఏదైనా సెలెక్ట్ చేశామంటే ఆ వాల్యూ వచ్చేసి మనకి గెట్ అవుతది. ఓకే. నెక్స్ట్ అడ్రస్. నెక్స్ట్ ఫీల్డ్ అడ్రస్ అనమాట. అడ్రస్. ఇక్కడ మనకు అడ్రస్. ఈ అడ్రస్‌కి మనం టెక్స్ట్ ఏరియా అనేసి యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏరియా. నౌ సీ దిస్ అవుట్‌పుట్. టెక్స్ట్ ఏరియా చూడండి ఇంత బిగ్గరగా ఉంది. అంటే ఇన్పుట్ ఎలిమెంట్ కంటే కొద్దిగా బిగ్గరగా ఉంటది. ఇప్పుడు ఇది ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా డ్రాగ్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అడ్రస్ అనేది ఇంకా అదే ఆటోమేటిక్‌గా అట్లాగే బిగ్గరగా ఉండాలనుకుంటే అడ్రస్ రాసుకొని కాల్స్ ఈక్వల్ టు కాల్స్ అనేది ఒక 15 ఇస్తున్నా. కాలమ్స్ అనమాట. అండ్ అదేవిధంగా రోస్ ఈక్వల్ టు ఒక 30 ఇస్తున్నా. రోస్ అండ్ కాల్స్ అనమాట. సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. సో, మనకి రోస్ తగ్గిద్దాం. రోస్ 15 ఇద్దాం. ఇక్కడ మనకి కాల్స్ ఇంక్రీజ్ చేద్దాం. రివర్స్‌లో ఇస్తాం. సీ దిస్. ఇలా ఆటోమేటిక్‌గా బిగ్గరగా ఉంటుంది. మళ్ళీ స్మాలర్ చేసుకుంటే స్మాలర్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్‌గా చూసేది ఇలా ఇంత ఉంటది. ఓకే. మెసేజ్ అనేసి ఇచ్చాం కదా మనకి ఇక్కడ. మెసేజ్ అనేసి ఆ మెసేజ్‌కి ఇలా టెక్స్ట్ ఏరియానే యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకు మెసేజ్ చేసేది కొద్దిగా ఎక్కువగా టైప్ చేస్తాం కాబట్టి వి యూజ్డ్ మెసేజ్ అనమాట. సబ్జెక్ట్‌కి ఇన్పుట్ ఎలిమెంటే వాడతాం. ఈమెయిల్‌కి ఈమెయిల్, మొబైల్ నంబర్‌కి టైప్ నంబర్, నేమ్‌కి టైప్ టెక్స్ట్ అండ్ కోర్స్ నేమ్‌కి క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్‌లో మన దగ్గర ఉన్న కోర్సెస్ అన్నీ రాస్తాం. యూఐ డిజైన్, యూఎక్స్ డిజైన్, యాంగులర్, రియాక్ట్, జావా, పైథాన్ ఇవన్నీ రాస్తాం. ఇవన్నీ రాసినప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్‌ని మళ్ళీ వాల్యూలో మార్చాలి. ఓకే. ఇక్కడ వాల్యూలో మార్చాలి. సో, మీ ఎంక్వైరీ ఫార్మ్‌లో ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని రాయాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్. సో, అప్‌లోడ్ గురించి అయింది, పాస్వర్డ్ గురించి అయింది, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయిపోయినాయి మనకి. అన్నీ ఆల్మోస్ట్ ప్రింట్ చేశాం కదా! నెక్స్ట్ ఇంకా కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి. అవి కావాలంటే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇవంతా డేటాని మొత్తాన్ని మనం ఏం చేయాలి? అయిన తర్వాత మనకి కండిషన్స్ ఉంటాయి మనకు ఇక్కడ. కండిషన్స్ మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అనమాట. చెక్ బాక్స్.
ఈ చెక్ బాక్స్ అనేది ఏంటంటే మీరు ఈ కండిషన్స్ అన్ని అంటే మీరు ఇస్తున్న డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అనేసి ఐ యాక్సెప్ట్ అనేసి ఎండింగ్లో ఉంటుంది. ఐ యాక్సెప్ట్ ఆల్ అబోవ్ కండిషన్స్ ఈజ్ ట్రూ అనేసి ఎండింగ్లో ఉంటుంది. అలా కండిషన్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా బటన్. సో ఇక్కడ మనకు ఇన్పుట్ టైప్ సబ్మిట్ అనేసి ఇవ్వచ్చు. టైప్ సబ్మిట్. అదేవిధంగా ఫామ్ లోపల రాసే వాటికి సబ్మిట్ అనేసి ఇవ్వాలి. అదేవిధంగా క్యాన్సిల్. ఓకే, క్యాన్సిల్ కాదు, రీసెట్ అనమాట. రీసెట్. ఓకే, సబ్మిట్, రీసెట్. నో సీరీస్ అవుట్పుట్. చూడండి, సబ్మిట్, రీసెట్. ఇప్పుడు డేటా ఏదైనా సరే రాస్తున్నాం. ఈ డేటాని మనం సర్వర్కి పంపించుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే సబ్మిట్ అని క్లిక్ చేస్తాం. ఎటువంటి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనం @ ఇవ్వలేదు. ఆ టైప్ ఈమెయిల్ అనేది ఫిల్టరింగ్ చేస్తుంది. ఇక్కడ కంపల్సరీ మీరు @ ఇంక్లూడ్ చేయండి అనేసి. ఓకే, ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఈ డేటా రాసాం, రీసెట్ అని చేయగానే డేటా మొత్తం ఎరేజ్ అయిపోద్ది. రీసెట్ చేయగానే ఎరేజ్ అయిపోద్ది. ఇలా. ఓకే, రీసెట్ అనేది క్యాన్సిల్ కిందికి వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ మనకు సబ్మిట్ కాకుండా, రీసెట్ కాకుండా రిజిస్టర్ అండ్ క్యాన్సిల్ అనే బటన్ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ మనకు రిజిస్టర్ అనేసి ఇస్తాం. అండ్ ఇదే విధంగా వాల్యూ ఈక్వల్ టు క్యాన్సిల్ అని ఇస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా లాగిన్ ఫామ్లో ఏం చేయాలి, మీరు టైప్ సబ్మిట్ లాగిన్ అనేసి ఇస్తారు మీరు. ఇది క్యాన్సిల్ లాగే ఉంటుంది మీకు. ఓకే, క్లియర్. ఇవన్నీ మనం చూసిందల్లా ఏంటంటే ఇట్స్ ఎ టైప్, అంతే. ఇట్స్ ఎ టైప్. ఇప్పుడు ఒక్కొక్క అట్రిబ్యూట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఫర్ ఎఫ్ నేమ్ అంటే ఫుల్ నేమ్, ఫర్ ఈమెయిల్, ఫర్ మొబైల్, ఫర్ పాస్వర్డ్ ఇలా రాస్తాను. ఇక్కడ రాసిన ఫర్లో రాసిన వాల్యూ ఈ ఇన్పుట్ అంటే ఈ లేబుల్కి సంబంధించిన ఇన్పుట్లోనే ఐడిలో ఇవ్వండి, అంతే. ఫర్లో రాసిన వాల్యూ ఈ ఐడిలో ఇవ్వండి. ఇప్పుడు దీనికి రిలేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తే అంటే ఫుల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ఫోకస్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళి ఫోకస్ అవుతుంది. చూడండి, అంటే ఇది దేనికి రిలేటెడ్ అనేసి దాని మీనింగ్ అనమాట. అంటే ఈ ఫుల్ నేమ్ సంబంధించిన లింక్ ఏంటి అనేసి దాని మీనింగ్. అప్పుడు ఫుల్ నేమ్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ఐడి రెఫరెన్స్ చూపిస్తుంది. దిస్ అంటే ఫుల్ నేమ్ సంబంధించిన ఇన్పుట్ ఎలిమెంట్ ఇది అనేసి. సేమ్ లైక్ అన్నిట్లో మీరు ఏం చేయాలి, ఇక్కడ రాసిన వాల్యూ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క ఇన్పుట్ ఎలిమెంట్కి మీరు ఐడిలో లింకప్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఇస్తారో అదంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా అన్నిటికీ అలా చేయండి. నేను కొన్నిటికే చూపిస్తాను, మీరు అన్నిటికీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్కి ప్లేస్ హోల్డర్ అనేసి ఉంటుంది. ప్లేస్ హోల్డర్ అనేది ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ఎంటర్ యువర్ నేమ్. ఈ ప్లేస్ హోల్డర్లో ఏ టెక్స్ట్ అయితే రాసింటామో ఆ టెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపిస్తుంది. ఇట్స్ ఏ ప్లేస్ హోల్డర్. ఇది ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు లేబుల్స్ రాయరు కొందరు. లేబుల్స్ రాయనప్పుడు మనకి ఏమైందంటే ఇట్స్ ఏ హింట్ లా కనిపిస్తుంది. మీరు ఏ డేటాని మీరు దీంట్లో ఎంటర్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అంటున్నారు. సో మీరు మీ నేమ్ని ఎంటర్ చేయాలి అక్కడ. ఓకే, ఇన్ కేస్ లేబుల్ ఉందంటే మీరు రాయకపోయినా ఓకే, నో ఇష్యూస్. బట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది హింట్ చూపిస్తుంది మీకు. ఓకే, అన్నిటికంతే. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. అదేవిధంగా ప్లేస్ హోల్డర్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలా ఏదో ఒక నెంబర్ ఇచ్చింటారు, ఇట్లాగా ఒక డమ్మీ నెంబర్ లాగా. ఆ డమ్మీ నెంబర్ లాగా మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇలా నెంబర్ రాయండి దాని మీద. దీనిలో ఏదైనా మన నెంబర్ రాస్తే మనకు ప్లేస్ హోల్డర్ వెళ్ళిపోద్ది. ఓకే, ప్లేస్ హోల్డర్ జస్ట్ సజెషన్ చూపించడానికి మాత్రమే అది. ఓకే, అదేవిధంగా పాస్వర్డ్కి కానీ ప్లేస్ హోల్డర్ అండి. ఈ టెక్స్ట్ ఏరియాకి కూడా ప్లేస్ హోల్డర్ అండి. వీటికి రాయడానికి లేదు. ఎందుకంటే వీటిలో మనకి ఇన్పుట్ బాక్స్ లేదు చూపించడానికి. ఓకే, నెక్స్ట్ వీటికి ఏం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్కి ఏముంటుంది, అప్లోడ్. ఇక్కడ మనకు అప్లోడ్లో మనకి ఏముంటుందంటే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ అనేది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు ముందు ఏమవుతుందంటే ఒక్క ఫైల్ని మాత్రం ఒకసారి సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఎప్పుడైతే మల్టిపుల్ రాస్తామో ఇలా డ్రాగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్ని ఫైల్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు ఒకేసారి. సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇన్ని ఫైల్స్ 21 ఫైల్స్ సెలెక్ట్ అయినాయనేసి ఇలా వస్తుంది. ఓకే, ఇలా మీరు ఎన్ని ఫైల్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్. ఇప్పుడు జనరల్లో వాల్యూ అనే అట్రిబ్యూట్ మనం చెప్పాం.
నెక్స్ట్ అదేవిధంగా చూజ్ క్వాలిఫికేషన్లో వాల్యూ చెప్పాం. అండ్ అడ్రస్లో కాల్స్ రోస్ అని చెప్పాం. ఇప్పుడు చెక్ బాక్స్, ఇలా చెక్ బాక్స్ అనమాట వేసాం. ఓకే, నెక్స్ట్ వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంది. ఇట్స్ ఏ వాల్యూ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏదైతే రాస్తానో, ఏదైతే టెక్స్ట్ రాస్తానో అది డిఫాల్ట్గా ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపిస్తుంది. ఇట్స్ ఏ జాన్ అని రాస్తున్నా. వాల్యూలో రాసే డేటా మనకు డిఫాల్ట్గా దాంట్లో కనిపిస్తుంది. ఓకే, వాల్యూ అనే అట్రిబ్యూట్లో మనం ఏ డేటా అయితే రాస్తామో ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ మనకు ఈ అట్రిబ్యూట్ అనేది చాలా మేజర్ రోల్ ఉంటుంది. ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మీకు ఈజీగా అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసేస్తున్నా, మళ్ళీ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రీడ్ ఓన్లీ రాస్తున్నా. రీడ్ ఓన్లీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి పనికిరాదనమాట. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి పనికిరాదనమాట మనకి. అండ్ అదేవిధంగా మనకు డిజేబుల్డ్ అనేసి ఇస్తాం. డిజేబుల్డ్ ఇస్తే మనకి ఏమవుతుందంటే డిజేబుల్డ్ లాగా ఉంటుంది, మనకి ఏం టైప్ చేయడానికి ఉండదు. ఓకే, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ అనేసి ఇస్తాం. రిక్వైర్డ్ అనేది ఎఫ్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది రిక్వైర్డ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంత ముందు క్లిక్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ వచ్చేది కాదు. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అనేసి ఇస్తుంది. ఇప్పుడు మనకి ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. సీ దిస్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఇక్కడ కూడా మనకు ఫిల్ చేయాలి. ఇక్కడ @ కూడా ఇంక్రీజ్ చేయాలంటున్నారు. ఇలా రాస్తాం. ఇప్పుడు ఇది సబ్మిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటంటే, మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి ఈ ఫీల్డ్. మీరు స్కిప్ చేయకూడదు అనుకుంటే HTML వ్యాలిడేషన్ అనేది రిక్వైర్డ్ అనమాట. ఎన్ని ఫీల్డ్స్ అయితే మీరు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ రిక్వైర్డ్ అని రాయిస్తే కంపల్సరీ మీరు ఈ ఫీల్డ్స్ని మనం ఎంటర్ చేసినప్పుడే వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్ నేమ్లో నేను క్లిక్ చేస్తుంటే దాంట్లో సజెషన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం రాసిన వాల్యూస్ అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు టైప్ చేసినవి. ఇలా క్లిక్ చేయగానే ఇంతకుముందు రాసినవి మనకు కనిపించకూడదు అంటే, అలాంటి కనిపించకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఫామ్లో ఆటో కంప్లీట్ ఈక్వల్ టు ఆఫ్లో పెట్టుకోవాలి. ఆటో కంప్లీట్ ఆఫ్లో పెడితే ఏమవుతుందంటే అప్పుడు మనకి క్లిక్ చేసినప్పుడు మనకు కనపడదు. చూడండి, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి క్లిక్ చేస్తే మనకు కనిపించేది, ఇప్పుడు చూడండి మనకు కనపడలేదు. ఇట్స్ ఏ ఆటో కంప్లీట్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఏ డేటా అయినా సరే మనకు రిక్వైర్డ్ అని రాసాం, అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి రిక్వైర్డ్ రాసాం. ఇప్పుడు మనం రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మనకు కంపల్సరీ ఎంటర్ చేయాలని వస్తుంది. ఇప్పుడు నాకు ఈ వ్యాలిడేషన్స్ అన్ని నాకు పని చేయకూడదు, వ్యాలిడేషన్ మీరు రాసింది నాకు పని చేయకూడదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫామ్లో అట్రిబ్యూట్ ఒక రాయాలి, నో వ్యాలిడేట్ అనే అట్రిబ్యూట్ మీరు రాశారు అనుకుంటే అప్పుడు మనకు ఇన్పుట్ ఎలిమెంట్లో రిక్వైర్డ్ అనేది మనకు వర్క్ చేయదు అనమాట. చూడండి, వర్క్ చేయలేదు, ఇంతకుముందు వర్క్ చేయదు, ఇప్పుడు వర్క్ అవ్వదు. ఇట్స్ ఏ నో వ్యాలిడేట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా యాక్షన్ అనేసి ఉంది. యాక్షన్ అనేది ఏంటంటే మనకు వేరొక పేజ్కి వెళ్ళడానికి యూజ్ చేస్తాం, బట్ యాక్షన్ అనేది దాని గురించి వదిలేయండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మెథడ్ అనేసి ఉంది. మెథడ్ పోస్ట్ అనేసి, మెథడ్ గెట్ అనేసి యూజ్ చేస్తాం. మెథడ్ పోస్ట్ అంటే డేటా సెక్యూర్గా డేటాబేస్కి వెళ్తుంది. అదేవిధంగా మెథడ్ గెట్ అంటే డేటా వచ్చేసి URL ద్వారా డేటా వెళ్తుంది. ఓకే, డేటా URL ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్స్ ఏ మెథడ్ గెట్, మెథడ్ పోస్ట్. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇప్పుడు ఎలా URL ద్వారా పాస్ అవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ నేమ్ అనేది URL ద్వారా పాస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేది URL ద్వారా పాస్ చేయాలంటే మెథడ్ గెట్ అని పెట్టండి. ఇప్పుడు ఈ డేటా URL ద్వారా పాస్ అవ్వాలనుకుంటే దీనికి ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ ఏంటి, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అంటే ఫుల్ నేమ్ అని రాస్తున్నా. ఇక్కడ నేమ్ ఏదైతే రాస్తామో ఇక్కడ ఇన్పుట్లో ఎంటర్ చేసిన డేటా ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఈ వేరియబుల్ అనేది URL ద్వారా పాస్ అవుతుంది. కాలం చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐలాండర్ అని రాస్తున్నా. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ అనేసి ఉంది ప్రజెంట్, ఇక్కడ ఏం డేటా లేదు. ఎప్పుడైతే నేను రిజిస్టర్ని క్లిక్ చేస్తానో నా సీరీస్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇక్కడ నేను క్వాలిఫికేషన్ ఉంది. ఈ క్వాలిఫికేషన్ నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్లో నేమ్ ఈక్వల్ టు QUL అంటున్నా. ఇప్పుడు QUL అనే వేరియబుల్కి ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ డేటా వెళ్తా చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఐలాండర్ ఇస్తున్నా,
అండ్ అదేవిధంగా ఈ క్వాలిఫికేషన్లో నేను గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రిజిస్టర్ క్లిక్ చేస్తాను చూడండి, ఫుల్ నేమ్ ఐలాండర్, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. ఇలా అనమాట. అంటే యూఆర్ఎల్ ద్వారా డేటా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, క్లియర్. సో ఇవి పిహెచ్పిలోనే అవసరం అనమాట, మనకు అవసరం లేదు ఇవి. మనకు యాంగులర్లో వారికి సపరేట్ మెథడ్స్ ఉంటాయి, బట్ ఇలా అట్రిబ్యూట్స్ లాగా యూజ్ చేయాలంటే పిహెచ్పిలోనే యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా టార్గెట్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంది. టార్గెట్ అంటే ఇంకొక పేజ్లో ఓపెన్ అవ్వాలనేసి. ఓకే, ఇవి. నెక్స్ట్ ఇంకొక వాల్యూ రాసుకుందాం. ఇక్కడ టైప్ టెక్స్ట్ అన్నప్పుడు మాత్రమే ఒక వాల్యూ వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టైప్ టెక్స్ట్ అనేది తీసుకున్నా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా పిన్ అని తీసుకుంటున్నా, ఇక్కడ కూడా నేను పిన్ అని తీసుకుంటున్నా. ఇక్కడ నేను టైప్ టెక్స్ట్ ఇవన్నీ తీస్తున్నా. ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్లో ఎంటర్ 4 డిజిట్ పిన్ అనేసి ఒక సజెషన్ ఇస్తున్నా, అంతే, ఒక సజెషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ఎంటర్ చేస్తే ఎన్ని నెంబర్స్ అయినా మనం వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక వాల్యూ ఇస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 4 అంటున్నా. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 4. నా సీ దిస్ 1 2 3 4 చూడండి, 4 డిజిట్ కంటే ఎక్కువ వెళ్ళదు మనకి. చూడండి 4 పోయింది మనకు, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. అంటే ఏదైనా సరే మీకు 4 డిజిట్సే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైనా ఆల్ఫాబెట్స్ అవ్వని, ఏదైనా అవ్వని, ఇట్స్ యాక్సెప్ట్ ద 4 డిజిట్ కూడా. ఇప్పుడు మ్యాక్స్ లెంత్లో మనకు వస్తుంది మనకి. ఓకే, మ్యాక్స్ లెంత్లో మనకి ఇచ్చే వాల్యూనే మనకి అది. బట్ టైప్ టెక్స్ట్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇటు టైప్ నెంబర్ ఇచ్చామంటే అది వర్క్ అవ్వదు, మ్యాక్స్ లెంత్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు మనకు ఈ మొబైల్ నెంబర్కి ఇంకొక వాల్యూ ఉంది. ఈ టైప్ నెంబర్కి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి అప్ యారో ఉంది. అప్ యారో క్లిక్ చేసినప్పుడు 1 వాల్యూ వెళ్తుంది, డౌన్ యారో క్లిక్ చేసి 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నాకు 1 వాల్యూ అంటే నాకు ఎప్పటికీ అవ్వాలి, చాలా లేట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్టెప్ అనేసి ఒకటి ఉంటుంది. స్టెప్ ఈక్వల్ టు 100 ఇస్తాను. 100 అంటే ఈచ్ టైం మనం క్లిక్ చేసినప్పుడల్లా 100తో మనకి వెళ్తుంది. ఇది 100 200 300 400 ఇట్లాగా. అదే డౌన్కి 100 కాకుండా 1000 కాకుండా ఏదైనా సరే మీరు ఇచ్చే వాల్యూని బట్టి మీకు వెళ్తాను. ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అవన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనకు W3 స్కూల్స్లో ఉంటాయి. అండ్ HTMLకి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత ఫామ్స్ ఉంటాయి. ఈ ఫామ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఫామ్స్ టైప్స్ ఏంటి, టైప్ టెక్స్ట్, టైప్ రేడియో, టైప్ చెక్ బాక్స్, టైప్ సబ్మిట్, టైప్ బటన్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ అట్రిబ్యూట్స్ అనమాట. యాక్షన్ అనే అట్రిబ్యూట్, టార్గెట్ అనే అట్రిబ్యూట్, మెథడ్ అనే అట్రిబ్యూట్, అండ్ నో వ్యాలిడేట్, ఆటో కంప్లీట్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎలిమెంట్స్ అనమాట. ఫామ్ ఎలిమెంట్స్, ఇన్పుట్, లేబుల్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, బటన్, ఫీల్డ్ సెట్, లెజెండ్, డేటా లిస్ట్, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ నేను ఏమైతే చెప్పానో అవి నేర్చుకొని ఫస్ట్, ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే మీరు ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ అనమాట. దీంట్లో నేను ఏవైతే చెప్పానో అవి బాగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ మిగతాటి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అవన్నీ ఇక్కడే ఇచ్చింటారు మీకు ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేసి. టైప్ టెక్స్ట్, టైప్ పాస్వర్డ్, ఇవన్నీ వచ్చేసి టైప్ సబ్మిట్, ఇవన్నీ మీరు టైప్ రీసెట్, ఇవన్నీ మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అనమాట. అట్రిబ్యూట్స్లో వాల్యూ అనే అట్రిబ్యూట్ చెప్పాను, రీడ్ ఓన్లీ చెప్పాను, డిజేబుల్డ్ చెప్పాను, సైజ్ చెప్పాను, మ్యాక్స్ లెంత్ చెప్పాను, మిన్ మ్యాక్స్ చెప్పలేదు, మల్టిపుల్ చెప్పాను, అండ్ ప్యాటర్న్ చెప్పలేదు, ప్లేస్ హోల్డర్ చెప్పాను, రిక్వైర్డ్ చెప్పాను, స్టెప్ చెప్పాను, ఆటో ఫోకస్. సో ఇట్స్ ఏ ఆటో ఫోకస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ మనం మన వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏం ఆటో ఫోకస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్లోనే ఆటో ఫోకస్ అవ్వాలి మనకు. ఆటో ఫోకస్ అవ్వాలనుకుంటే వి రైట్ ఆటో ఫోకస్ అనమాట. ఆటో ఫోకస్ అని రాయంగానే మనకి ఏమైందంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆటో ఫోకస్ అవుతుంటుంది. చూడండి, ఇట్స్ ఏ ఆటో ఫోకస్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ మనకి హైట్ విడ్త్ అనమాట. హైట్ విడ్త్ అనేది ఏంటంటే టైప్ ఇమేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే హైట్ విడ్త్ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్, ఇవన్నీ కొద్దిగా ఓకే. ఆటో కంప్లీట్ అనేసి, సో ఇవన్నీ మీరు అప్లై చేయండి. ఫామ్ అట్రిబ్యూట్స్ ఇవి అంటే ఇవి అవసరం లేదనమాట మనకి. ఇవేంటంటే ఎవరైతే మనకు PHP నేర్చుకునే వాళ్ళంటే వాళ్ళకి అవసరం అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇది వరకు మనకు ఫామ్ అట్రిబ్యూట్స్, ఫామ్ ఎలిమెంట్స్, ఫామ్ టైప్స్, ఫామ్ అట్రిబ్యూట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని రండి. అంటే నేను చెప్పనోటి ఇంకా ఏమైనా ఉన్నా దాంట్లో కవర్ అవుతాయి మీకు. బట్ మేజర్గా ఎక్కువగా యూజ్ చేసేది ఇవే. ఓకేనా? సో ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే వాటిలో ఉండేది మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ లాగిన్లో మనకి ఏముంటుందంటే, సపోజ్ నేను మొత్తం అంతా రిజిస్ట్రేషన్ ఫామ్ రాస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చేంజ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర మనకు లాగిన్ రాస్తున్నా, అండ్ టైటిల్లో కూడా నేను లాగిన్ రాస్తున్నా.
అండ్ మనకు అవ్వాల్సింది ఏంది, ఇక్కడ మనకు ఆటో కంప్లీట్ ఇవన్నీ ఉన్నీలండి, నో ఇష్యూస్. అండ్ ఫుల్ నేమ్ వద్దు, ఈమెయిల్ కావాలి మనకు. నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ నెంబర్ మనకొద్దు, పాస్వర్డ్ కావాలి. నెక్స్ట్ మిగతా అన్ని మనకొద్దు. నెక్స్ట్ మనకు కావాల్సింది యాక్సెప్ట్ దగ్గర మనకి ఏమంటే రిమెంబర్ మీ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు రిమెంబర్ మీ అనేసి ఉంటుంది, రిమెంబర్ మీ. అండ్ ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి లాగిన్, దట్స్ ఇట్. నా సీ దిస్ అవుట్పుట్, చూడండి, లాగిన్ పేజ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, రిమెంబర్ మీ అండ్ లాగిన్, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ రెడీ, లాగిన్ ఫామ్ రెడీ. ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే లాగిన్ ఫామ్ ఓపెన్ చేశాను, బట్ నేను ఇంతవరకు నేను రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వకపోతే కిందకి మెసేజ్ చూపిస్తాం, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ ప్లీజ్ రిజిస్టర్ హియర్. అదే రిజిస్ట్రేషన్లో ఉన్నాం, ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, అప్పుడు ఏం చూపించాలి, ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ ప్లీజ్ లాగిన్ హియర్ అనేసి చూపించాలి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక పారాగ్రాఫ్లో రాస్తున్నా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ హియర్. ఈ లాగిన్కి మనం ఏం చేస్తామంటే ఒక యాంకర్ ట్యాగ్ రాస్తాం, ఇక్కడ లాగిన్. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పేజ్లో మనకు ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ హియర్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ హియర్, ఇక్కడ లాగిన్ రాయాలి, ఇక్కడ మనకి రిజిస్టర్ రాయాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ హియర్. ఇప్పుడు ఏం కావాలి, రిజిస్టర్ హియర్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ పేజ్కి ఉన్న నేమ్ register.html. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్లో మనకి లాగిన్కి ఇవ్వాలంటే, లాగిన్కి వెళ్ళాలంటే login.html. సీస్ అవుట్పుట్, రిజిస్ట్రేషన్ పేజ్లో లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్తుంది, రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్టర్ పేజ్. ఇలా మనకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేషన్ జరుగుతుంది. ఓకే, విత్ ఇన్ ది టెక్స్ట్ లోపల కూడా మనం ఒక పేజ్ని క్లిక్ చేసి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే మనకు కంపల్సరీ ఇక్కడ ఇలా యూస్ చేస్తాం. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్? ఓకే, ఇది కంప్లీట్ HTML అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, జస్ట్ నేను ఇక్కడ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. నాకు కొన్ని పేజెస్ కావాలి, ఆ పేజెస్ ఏంటంటే హోమ్ పేజ్ ఆల్రెడీ మీరు చేశారు, అండ్ అదేవిధంగా అబౌట్ పేజ్ మీరు ఆల్రెడీ చేశారు, కోర్సెస్ పేజ్ అనేసి చేయండి. కోర్సెస్లో డిఫరెంట్ కోర్సెస్ లిస్ట్ అవుట్ చేయండి. లేకపోతే మీరు ఆల్రెడీ చేసిన ప్రాజెక్టే ఉంది కదా, అది ఏదైనా సరే, ఇక్కడ మీకుండే కోర్సెస్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. నెక్స్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే రిజిస్టర్ పేజ్ రాయాలి, అండ్ లాగిన్ పేజ్ కూడా చేయాలి. ఇవన్నీ ఏంటంటే nav బార్లో ఉండాలి, ఇవన్నీ nav బార్లో ఉండాలి. ఈ లింక్స్ వచ్చేసి nav బార్లో ఉండాలి మనకు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకసారి మనం చూసామనుకుంటే, ఈ ప్రాజెక్ట్లో మనకి ఎలా ఉన్నాయంటే హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ ఉండాలి. ప్రతి పేజ్లో రిజిస్టర్, లాగిన్ ఉండాలి. రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి, లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, ఆ లింక్స్ కూడా మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్లో మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే ఐఫ్రేమ్ మ్యాప్, అండ్ అదేవిధంగా ఎంక్వైరీ ఫామ్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సింది. నెక్స్ట్ సర్వీసెస్ పేజ్లో ఎవ్రీ సర్వీస్ కింద, సర్వీస్ నేమ్ కింద మనకి ఏం కావాలంటే ఒక ఐఫ్రేమ్ వీడియో కావాలి, నెక్స్ట్ అదేవిధంగా ఇదే సర్వీస్ పేజ్లో ఎండ్లో ఒక టేబుల్ని ప్రింట్ చేయాలి. ఒక టేబుల్, అది ఏదో ఒక డేటాని మీరు ప్రింట్ చేయండి. ఓకే, ఒక డేటాని మీరు ప్రింట్ చేసి చూపించండి, టేబుల్ స్ట్రక్చర్ ఆర్ టేబుల్ డిజైన్. ఓకే, సో అబౌట్ పేజ్, హోమ్ పేజ్. ఇంకా కొంతమంది కంటెంట్ అయితే తక్కువ ఇచ్చి ఉన్నారు లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి. సో మీరు ఏం చేయాలంటే ఆ పేజెస్ అన్నీ రెడీ చేయాలి. అంటే కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి, ఫార్మెట్ ఇంటాక్స్ వాడాలి, అండ్ ఫైల్ పాత్ వాడాలి, అండ్ అదేవిధంగా టేబుల్స్ వాడాలి, లిస్ట్ వాడాలి, డిఫరెంట్ అన్ని కాన్సెప్ట్స్ అన్నీ మీరు వాడాలి. ఓకే, ఇప్పటివరకు కావాలంటే ఒక పేజ్ని మనం ఓన్లీ HTMLకే కన్వర్ట్ చేసి చూద్దాం. ఒక పేజ్ని ఓన్లీ HTMLకే నేను కన్వర్ట్ చేసి చూస్తాను.
ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయినా లేదు చూద్దాం. ఈ పేజ్ హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ కంటే ఇలా ఉంటుంది. ఈ పేజ్ మొత్తం నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేస్తున్నా. ఈ పేజ్ మొత్తాన్ని హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు హెచ్టిఎంఎల్ టైప్ చేసి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఇమేజ్ అనమాట, ఇది హెడ్డింగ్ అనమాట, ఇది మార్క్యూ ట్యాగ్ అనమాట, ఇది లిస్ట్. ఇట్స్ ఏ అనార్డర్ లిస్ట్. డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అనార్డర్ లిస్ట్. అనార్డర్ లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఇది ఇమేజ్, ఇది ఇమేజ్. నెక్స్ట్ ఇది హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్ విత్ ద యాంకర్ ట్యాగ్స్, హెడ్డింగ్ విత్ ద లింక్ అండ్ కంటెంట్, హెడ్డింగ్ విత్ ద లింక్ కంటెంట్. నెక్స్ట్ ఇవన్నీ ఫామ్స్, ఇవాళ నేర్చుకునేది ఫామ్స్ అనమాట. ఇది బటన్ అనమాట. నెక్స్ట్ ఇది లిస్ట్కి డాట్స్ లేవు అంతే. ఇట్స్ ఏ లిస్ట్. ఓకే, క్లియర్? చూడండి, మనం నేర్చుకున్న ప్రతిదీ కవర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ మనకి జాబ్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ జాబ్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ టేబుల్ టైప్ ఏదైనా సరే మనకు ఉండొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ చూడండి, అన్ని పేజ్లోకి వెళ్తే ఒక లిస్ట్ లోపల మనకి లిస్ట్ అనమాట, ఇమేజ్ అనమాట, ఇలా. ఓకే, ఇలా మనకి ప్రతి పేజ్కి అంటే ఇలా ప్రతి పేజ్కి ఇలా మనకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఇక్కడ, వీటన్ని టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తాం. వీటి మీద హెచ్టిఎంఎల్ మీద స్టైల్స్ అప్లై చేస్తాం అంతే. ఓకే, అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే వరకు ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి సిఎస్ఎస్ క్లాసు అదే టాస్క్ మీద సిఎస్ఎస్ అప్లై చేస్తాము. ఓకే, సో మండే టైం వరకు అందరూ సబ్మిట్ చేయండి. నాకు సెండ్ చేసేయాలి. మీరు సెండ్ చేసి నేను పర్సనల్గా చెక్ చేస్తాను. దాంట్లో ఎవరైనా సరే కరెక్షన్స్ ఉంటే వాళ్ళే నేను కరెక్షన్ చేస్తాను. ఇన్ కేస్ కరెక్ట్గా ఉంటే కరెక్షన్స్ ఏం చేయను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కరెక్షన్ చేస్తాను. ఓకే, సో మండే టైం వరకు అందరూ సబ్మిట్ చేయాలి. ముందే చెప్తున్నా, క్లాస్కి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్.